హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. టుడే రెసిపీ గోంగూర మటన్. మన ఆంధ్ర స్పెషల్స్లో మటన్ గోంగూర కూడా ఒకటి. ద బెస్ట్ నెంబర్ 1 స్టైల్లో మటన్ గోంగూర 100కి 100% వచ్చేలా నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్. మసాలాకి కావాల్సిన ఐటమ్స్: ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు. వీటిని ముందుగా మనం వేయించుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు తగినన్ని 1 హాఫ్ స్పూన్ సరిపోతాయండి. నేను కేజీ మటన్కి మసాలా చేస్తున్నాను ఇది. దాల్చిన చెక్క 5 లేదా 3, ఎండుమిర్చి 6. వీటిని ఇలా బాగా వేయించుకోవాలి దోరగానే. మనం ఎప్పుడైనా సరే ఇలా రెడీగా చేసుకున్న మసాలా టేస్టే వేరుంటుంది. ఓకే, లాస్ట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకొని జస్ట్ 2 సెకండ్స్ ఉంచుకొని వీటిని చల్లార్చుకొని అప్పుడు కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. మేము కుక్కర్లో వండుతున్నాం. బయట వండిన మటన్కి ఇంకా టేస్ట్ ఉంటుందండి. బయట కూడా వండుకోవచ్చు, కాకపోతే కుక్ చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. టైం లేని వాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చు. టైం ఉన్న వాళ్ళు అయితే మాత్రం మినిమం 1.5 అవర్ అయినా ఉడికించాలి బయట స్టవ్ మీద. ఓకే, ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా రెడ్ షేడ్లో వచ్చేయకూడదండి ఆనియన్స్. ఇలా వచ్చిన తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇప్పుడు కొంచెం కలుపుకొని కాస్త కరివేపాకు వేసుకుందాం. వీటిని ఇలా బాగా కలుపుకొని కాస్త మెత్తగా అయిన తర్వాత మటన్ని వేసుకుందాం. ఈ మటన్ కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు వీకెండ్స్ అప్పుడు మంత్లో 1 వీక్ అయినా సరే మటన్ గోంగూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిల్ని వేయండి. ఇందులో కాస్త వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్లోనే కారం, సాల్ట్ వేసుకుందాం. నేను కల్లుప్పు వేస్తున్నాను. మీకు సాల్ట్ ఉంటే సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కనీసం 5-6 విజిల్స్ వేయించుకోవాలి. 4 కూడా వేసుకోవచ్చు, బట్ 5-6 వేస్తే మటన్ చాలా మెత్తగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది తినడానికి. నేను 5 విజిల్స్ వేయించాను. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ మాత్రం వాటర్ ఉంచుకోవాలండి, ఎందుకంటే ఇందులో గోంగూర ఎగరాలి, గోంగూరలో ఉన్న కసంతా దిగాలి, మళ్ళీ ఆ కసంతా మటన్కి పట్టాలి. అందుకని కొంచెం వాటర్ ఉంచుకోవాలి. ఈ వాటరు గోంగూరలో ఉడికి ఈ 2 కలిస్తే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దంతే. అదండి గోంగూర మటన్ వండే స్టైలు. ఇలా వండుకున్నామంటే మనకి 100కి 100% వస్తుంది. మసాలా అన్నది లాస్ట్లో వేసుకోవాలి. ఈ గోంగూర కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం ఆడించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది చల్లుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని చక్కగా కాసేపు మామూలు ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి.
అంతే, గోంగూర మటన్ రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.